రాహుల్ గారు, Yeah. ఎన్నో విమర్శలు అలాగే అంచనాల మధ్య రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమా రివ్యూ ఇప్పుడు మీరు చెప్పాలి మాకు. అండ్ నా డౌట్ ఏంటంటే, నా డౌటే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ అందరి డౌటు, డేవిడ్ వార్నర్ సినిమాలో ఉన్నారా, ఉంటే ఏ క్యారెక్టర్ ప్లే చేశారు, ఎంతసేపు ప్లే చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చెప్పేయండి. ముఖ్యంగా నితిన్ గారికి మాచర్ల నియోజకవర్గం, మాస్ట్రో ఇవన్నీ తర్వాత తన కెరియర్ అసలు పడిపోయింది. నితిన్ ఏంటి అంటే జనరల్గా ఏంటంటేనండి, నితిన్, శర్వానంద్, రాము, నాగశౌర్య గారు, శ్రీ విష్ణు వీళ్ళంతా తీసే సినిమాలు, నిఖిల్, హీరో నిఖిల్, ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి మనం తేజ సజ్జా కూడా యాడ్ అయ్యారు. వీళ్ళందరికీ ఏంటంటే సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళ సినిమాలు ఏ హీరోలతో పోటీ ఉండదు. ఓకే, పెద్ద హీరోలతో ఉండదు. దాని తర్వాత వచ్చిన తరం మన మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళతో పోటీ ఉండదు అనమాట. వీళ్ళందరికీ ఒక పందా ఉంటుంది. వీళ్ళ కథలు కొత్తగా ఉంటాయి. ప్లస్ ఎంచుకునే డైరెక్టర్లు కూడా వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయి. ప్రొడ్యూసర్లు వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే కనీసం సినిమా చూస్తారు ఏముంది అని. సో వీళ్ళకి ఫ్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా వీళ్ళ సినిమాలన్నీ బాగా థియేటర్లో జనాల్లోకి వెళ్తాయి. నితిన్ గారి సినిమా వచ్చింది, రామ్ గారి సినిమా వచ్చిందని చూస్తారు వెళ్ళి. కానీ ఎప్పుడైతే డైరెక్టర్లు ఎంచుకున్న కథలో ప్లాట్ అనేది మిస్ అవుతుందో, ఎక్కడో ఒక దగ్గర జారిపోతుందో, అది ఫ్లాప్ పరంగా పోతాయి అన్నమాట. రాబిన్ హుడ్ ఎన్నో అంచనాల పరంగా శ్రీలీల అండ్ నితిన్ గారు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ మీద దొంగ ముండా కొడక అని తిట్టడము, అండ్ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడము, ఆయన తాగేసి వచ్చి స్టేజ్ మీద ఇలాంటి ఆర్టిస్టులు పెద్దగా మాట్లాడుతున్నారు అని చాలా మంది విమర్శలకు గురైంది ఆ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ వచ్చి నిన్ననే కాక మొన్ననే మన పెద్ది సినిమా టీజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటప్పుడు మన మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారు మాట్లాడుతూ, ఈ 6 సినిమాలు ఏవైతే ఉన్నాయో 6 సినిమాల్లో ఏ ఒక్కటి బాగలేకపోయినా నన్ను అడగండి. 6 మూవీస్ బ్లాక్ బస్టర్లే. ఒకవేళ ఏ మూవీ ఆడకపోయినా కూడా ఈయన ఇంతే చెప్తాలే, ఈయన మాట్లాడుతూనే ఉంటాలే, ఈయన పట్టించుకోవాల్సిన పని లేదు అని అనుకోండి మీరు అన్నాడు. కానీ ప్రొడ్యూసర్కి డబ్బు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఈ సినిమా మీద మనకు డబ్బులు వెనక్కి వస్తాయా రావా అనేది. కానీ రాబిన్ హుడ్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్కి డబ్బులు వెనక్కే వస్తాయి. ఎందుకంటే 2 ఎంటర్టైనర్స్ రిలీజ్ అవుతున్నాయి. హిట్ పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా హిట్ 28కి ఉండాలి, హిట్ కాస్త May 1st పోస్ట్పోన్ అయింది. సికందర్ మిక్స్డ్ టాకే వచ్చింది. సికందర్ సినిమా మన తెలుగులో కన్నా కూడా బాలీవుడ్ లో బాగా చూస్తారు, ఎందుకంటే సల్మాన్ ఖాన్ కి అండ్ మురుగదాస్ తీస్తున్న సినిమా అది యాక్చువల్గా. సో ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ షేడ్స్ అండ్ ముంబైలో ఎక్కువ చూస్తారు అనమాట. నిన్న రిలీజ్ అయిన ఎంపురన్ మలయాళంలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది, పాన్ ఇండియా హిట్ అయింది. మన తెలుగు దానికి ఎటువంటి పోటీ లేకుండా దాని పందాలో దాన్ని వెళ్తోంది. మధ్యలో విక్రమ్ గారి సినిమా ఒక్కటే అటు ఇటు కాకుండా పోయింది, వీరశూర ధరన్ అనే సినిమా. తెలీదు అండ్ ప్రమోషన్స్ ఎక్కువ ఇవ్వలేదు, అండ్ ఆ డైరెక్టర్ కూడా ఎక్కువ ప్రమోషన్స్ ఇవ్వాలనుకోలేదు. బికాస్ తమిళ్లో విక్రమ్ గారి ఆల్రెడీ డ్రాప్ డౌన్ స్టేజ్ లోనే ఉంది అనుకోవచ్చు. సో 2 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి, ఒకటి మ్యాడ్ స్క్వేర్, ఇంకొకటి వచ్చి రాబిన్ హుడ్. మ్యాడ్ స్క్వేర్ కి దొరకని వాళ్ళు ఖచ్చితంగా రాబిన్ హుడ్ కి వెళ్తారు. బికాస్ ఇందులో కథ విషయానికి వస్తే నేను స్టోరీ ఈజీ అండి, ట్రైలర్లో చూసిందే. డబ్బున్న వాళ్ళ మోసాలు చేసుకుంటూ, డబ్బున్న వాళ్ళు ఆ బ్లాక్ మనీని దాచిపెట్టుకుంటూ స్టైలిష్ దొంగతనాలు చేసే రాబిన్ హుడ్ పాత్రలో నితిన్ గారు కనిపించారు. మనం ఆల్రెడీ కిక్ లో రవితేజ గారిని చూసాము, సురేందర్ రెడ్డి గారితో. సేమ్ దాంతో పోల్చినట్టుగానే ఉంటుంది, బట్ కొంచెం స్క్రీన్ ప్లే మార్చుకున్నారు వెంకీ కుడుముల. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అత్యంతం కామెడీ పరంగానే సాగింది. దీనికి 2 పిల్లర్స్ ఇద్దరే, ఒకరు నితిన్, ఒకరు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళిద్దరు లేకపోతే సినిమాని అసలు చూడాల్సిన పనే లేదు, ఓపెన్ గానే చెప్పేస్తాను స్టేట్మెంట్. నితిన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళే సినిమా అనేది నిలబడింది. మధ్యలో వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా వరకు కామెడీ లాక్కొని వచ్చారు. అంటే అది ఫోర్సిబుల్ గా మనం నవ్వుతున్నామా అనే దానికి ఏం లేదు, విల్ గెట్ లాఫ్. ఇట్స్ అన్ ఆర్గానిక్ న్యాచురల్ లాఫే వస్తుంది, మనం నవ్వుకోవచ్చు అనమాట. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్టైలిష్ గా యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడము, ఆయన డబ్బు ఎట్లా దొంగతనం చేసుకొస్తాడు, వీళ్ళు ఎందుకు వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యారు అనేది జరుగుతుంది. మధ్యలో శ్రీలీల గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు, ఆమె రావడము, ఆమెకి వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా ఎందుకు వెళ్ళారు, శ్రీలీల వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దొంగతనం చేశాడా లేదా అనేది మన సినిమాలో చూడొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ అసలు వీరు దొంగతనం చేయడానికి ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు మనం కిక్ లో రవితేజ గారు ఎట్లయితే దొంగతనాలు చేస్తారో రీజన్ ఉంటది, కాబట్టి దీంట్లో రీజన్ ఏంటి అనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తూ మనకు భీష్మ కట్స్ కనిపిస్తాయి.
Okay. భీష్మాలో వ్యవసాయము ఎట్లా జరిగింది ఏంటి అనేది ఆ వెంకీ కుడుమల గారు రాసుకున్న స్టోరీ లైన్ లో ఆ భీష్మ కట్స్ అనేవి కొన్ని కనిపిస్తాయి మనకు సెకండ్ హాఫ్ లో. ఓకే. సినిమాలో ఆ ప్లస్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమాలో ఫస్ట్ పాయింట్ నితిన్ చాలా కొత్తగా తన యాక్టింగ్లో ఇంటెన్సిటీ కనిపించింది. అండ్ హీ హాజ్ డెవలప్డ్ హిస్ గ్రోత్ అండ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సినిమాల్లో అయితే మిస్ అయిందో అది సినిమాలో బాగా కనపడింది. చాలా ఫ్రెష్గా కనిపించారు నితిన్. డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ చాలా బాగుంది. రాజన్ ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అత్యద్భుతం. అండ్ శ్రీలీల గారు సాంగ్స్ వరకే పరిమితం, డాన్స్ వరకే పరిమితం అని అనుకోవచ్చు. ఈ సినిమాలో పెద్దగా ఆమెకి క్యారెక్టరైజేషన్ ఏం లేదు సినిమాలో. అంటే ఉంది బట్ శ్రీలీల గారిని మైనస్ పాయింట్లోనే వేసుకోవచ్చు. శ్రీలీల గారు షీఈ్ నాట్ ఎ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ. ఆమెను మైనస్లోనే పెట్టుకోవచ్చు. మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైన చాలా వివాదాస్పదంగా మహిళా సంఘాలు కూడా మండిపడ్డ ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ సినిమాలో ఉందా లేదా అన్న వాటికి మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో ఉంది ఆ స్టెప్, దాన్ని తీసేయలేదు. కానీ ఏంటంటే హడావిడిగా అయిపోద్ది అనమాట ఆ సాంగ్. ఇది కదా సర్ప్రైజ్ అనే సాంగ్ చాలా హడావిడిగా అయిపోతుంది. సో జనాలకి ఆ ట్రాక్లో ఉంటాను. నేను మొన్న కూడా చెప్పాను, ఆ సాంగ్కి ముందు ఆ సాంగ్కి తర్వాత సీన్స్ అనేవి మనం ఆలోచించాలి ముందు అనేది. సాంగ్కి ముందు సీన్తో కంపేర్ చేసుకుంటూ సాంగ్ ఎప్పుడైపోయిందా అని అనుకుంటూ తర్వాత ఏం జరుగుతుందో అనే దాంట్లోనే జనాలు చూస్తారనమాట. అంటే కొంతమంది చిన్నపిల్లలు పేరెంట్స్ వియర్డ్గా కనిపిస్తుంది అని మనం అనుకున్నాం, కానీ సినిమాలో ఫ్లోలో వెళ్తున్నప్పుడు అది మనకు అంత ఫీజిబుల్గా ఏమి ఉండదు బేసికల్లీ. అండ్ ఆ సాంగ్స్ మాత్రం జీవి ప్రకాష్ కుమార్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ కొంచెం ఎడిటింగ్ చేసుకుంటే బాగుండేది, అది మైనస్లోకి వస్తుంది. ఇవి ప్లస్లు. ఆల్మోస్ట్ ఆల్ వెంకీ కుడుమల గారి స్క్రీన్ ప్లే స్టోరీ ఏదైతే ఆయన డిజైన్ చేసుకున్నారో దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి చాలా వరకు ట్రై చేశారు. బట్ కొన్ని దగ్గర ల్యాగ్ అని అనిపిస్తుంది. సో ఆ ల్యాగ్ని మనం తట్టుకోగలిగితే ఇట్స్ ఏ సినిమా మనం వెళ్ళి కూర్చొని చూడొచ్చు. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచ్. పీపుల్ హూ వాంట్స్ టు ఎంజాయ్ థియేటర్స్కి వెళ్ళి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ నితిన్, శ్రీలీల గారు అండ్ మ్యూజికల్గా చాలా సాంగ్స్ బాగానే హిట్ అయినాయి. అండ్ దీంట్లో ఒక సాంగ్ యాడ్స్ మీద డిజైన్ చేసిన సాంగ్ ఉంటుంది. యాడ్స్ వస్తుంటాయి కదా మనకి ఇప్పుడు, వాషింగ్ పౌడర్, నిర్మా, పార్లేజీ, సంతూర్, హచ్ని వెనకాల నేను వస్తా, ఇలాంటి యాడ్స్తో ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు మనము. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా చాలా అద్భుతంగానే తెరకెక్కించారు. మైనస్ల గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్టు ఇందాకే శ్రీలీల గారు ఈజ్ నాట్ ఎ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ. అండ్ ఎడిటింగ్ కొంచెం తగ్గించి ఉండాల్సింది, కొంచెం క్రిస్ప్గా చేసి ఉండాల్సింది. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టామా అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అండ్ ల్యాగ్ ఉంది. అండ్ విలన్కి హీరోకి జరిగే ఆ సీక్వెన్సెస్ మరి అంత కాస్గా లేవు, అంటే జనాలకి ఐ అపీల్గా ఉండవు అనమాట. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. నితిన్ చేత కూడా అంత యాక్షన్ చేయించడం అనేది ఇట్ ఇస్ అన్ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ద మూవీ. అండ్ ఆయన చేయలేడని కాదు, బట్ డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి తీసుకురావాల్సిన ఏదైతే ఫ్లో ఉంటుందో, అంటే క్యారెక్టర్ మన జనాల్లోకి ఎక్కాలి, ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అసలు ఏంటి అనేది. సో ఆ ఫ్లోని డైరెక్టర్ చాలా బాగా తీసుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మనకు అన్ని మూవీస్లో తెలిసిందే. పుష్ప 18 కోట్లు సాధించింది. ఆయన ప్రొడక్షన్ గురించి మనకు తెలిసిందే, ఎక్కడ డబ్బుకి వెనకాడరు. 1800 కోట్లు, యా సో సారీ, 1800 కోట్లు సాధించింది పుష్ప 2. అండ్ ఇప్పుడు పుష్ప 3 కోసం సన్నాయిస్తున్నారు. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నిన్న 6 మూవీస్ రిలీజ్ చేశారు. ఏవేవి తీస్తున్నారు ఎంతెంత అనేది అండ్ బహిరంగంగానే చెప్పారు అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతుందని. దీన్ని నేను బ్లాక్ బస్టర్ అనేది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ని కొల్లగొడుతుంది, అది మాత్రం చెప్పచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3. 2 కూడా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ల్యాగ్ అండ్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిలబెట్టిందండి. ఫస్ట్ హాఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ, అందుకే సెకండ్ హాఫ్ కూర్చొని సినిమా చూస్తారు. మీరు డేవిడ్ వాన్ అసలు క్వశ్చన్, ఐఎమ్ సో సారీ. యా సో ట్విస్ట్ అందరికీ ఏంటంటే రాబిన్ హుడ్ 2 ఉండబోతోంది. రాబిన్ హుడ్ 2లో డేవిడ్ వాన్ విలన్గా కనిపించబోతున్నారు. ఆయన ఉండేది 10 నిమిషాలే లాస్ట్ మూవీలో. ఆ 10 నిమిషాల్లో ఆయన కడుపుబ్బా నవ్వించారు. హీ విల్ బి ద విలన్ ఇన్ ద సెకండ్ మూవీ. సో డేవిడ్ వాన్ని మన సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్లో చూడొచ్చు. నితిన్ గారికి డేవిడ్ వాన్కి ఉండే సీన్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ క్లైమాక్స్లో వస్తారనమాట, ఆయన హెలికాప్టర్ దిగి వస్తారు. సో ఆ సీన్ సెకండ్ హాఫ్ ఎలాగో, సెకండ్ పార్ట్ ఎలాగో ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. సో యూ పీపుల్ కెన్ ఎంజాయ్ డేవిడ్ వాన్ ఇన్ పార్ట్ 2. యా థ్యాంక్ యూ అండి. ఇది రాబిన్ హుడ్ మూవీ రివ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ తెలుగు టీవీ.